హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడిశాల మీ ఆంధ్ర అమ్మాయి. ముందుగా మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి నాగల చవితి శుభాకాంక్షలు. ఈ రోజు నా డే ఎలా స్టార్ట్ అయిందో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ నేను 5:30కి అయితే లేచాను. లేచి ముందైతే ఫ్రెష్ అయ్యి ఇలా కిచెన్లోకి అయితే వచ్చాను. మీరు కూడా చాలా రోజులు బట్టి అడుగుతున్నారు కదా అక్క వ్లాగ్స్ ఏం చేయట్లేదు అనేసి. ఈసారి వీక్లీ 1 వ్లాగ్ పెడదాం అనుకున్నాను, నా డైలీ రొటీన్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నాగల చవితి అనేసరికి మనకి ఫస్ట్ ప్రసాదం గుర్తొచ్చేది చిమిలే. అదే కదా మెయిన్. నువ్వులు ఒక 1 kg ప్యాకెట్ తీసుకున్నాము. నార్మల్గా నువ్వులు ఉంటాయి కదా, అవి కడిగి అది అసలు నాకు ఏ ప్రాసెస్ కూడా తెలియదు, ఎప్పుడు చేయలేదు కూడా. ఎప్పుడు కూడా అత్తయ్య చేసేవారు చిమ్లీ కూడా, నేను ఎప్పుడు చేసేదాన్ని కాదు. ఇప్పుడు నేనే చేయాలి కంపల్సరీ. ఇందులో అయితే క్వాంటిటీ నాకు తెలియదు కాబట్టి ఒకసారి ఒక గిన్నెలో వేసి చూస్తున్నాను ఎంత నువ్వులకి ఎంత పంచదార అనేసి. అత్తయ్య చేసేవారు, అంటే పర్టికులర్గా చూడలేదు కానీ తెలుసు నాకు. కొంచెం నువ్వులు ఉంచాను. ఇవి ఎప్పుడన్నా సలాడ్ చేసినప్పుడు చాలా బాగుంటాయి. ఎప్పుడన్నా మీకు వీడియో అయితే షేర్ చేస్తాను చేసినప్పుడు. చిమ్మిలు చేసినప్పుడు నువ్వులు వేపేవారు కాదు, పచ్చిదే చేసేవారు. చాలా బాగుండేది. మేము ఎప్పటికప్పుడు చిమ్మెలు చేసుకునే వాళ్ళం. నాగల చవితి అని కాదు, మాకు ఎప్పుడు నచ్చితే అప్పుడు చేసేవాళ్ళం. చాలా బాగుండేది. ఇప్పుడైతే నేను చిమ్మెలు రెడీ చేస్తున్నాను. సెకండ్ టైం అనుకుంటాను. లాస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము, అప్పుడు చేశాను. అప్పుడంత పర్ఫెక్ట్గా రాలేదు, ఇప్పుడు బాగా వచ్చింది. ముందు కొంచెం నువ్వులు తీసుకొని ఇలా కచ్చాబచ్చాగా అయితే మిక్సీ చేసుకోవాలి. తర్వాత కొంచెం పంచదార కూడా వేసుకొని అది కూడా అయితే మిక్సీ చేసుకోవాలి. చూసారా, ఇలా అయితే పౌడర్లాగా కాకుండా అంటే కొంచెం అక్కడక్కడ నువ్వులు తగులుతూ బాగుంటుంది. ఇదంతా కూడా మిక్సీ చేసుకున్న తర్వాత అందులో కొంచెం పాలు వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేలాగైతే కలుపుకొని ఇలా వండ అయితే రెడీ చేసుకోవడమే. నేను ఒక 2 వండలు అయితే రెడీ చేశాను. కొంచెం అయితే ఇంట్లోకి, ఇంకొంచెం పుట్ట దగ్గరికి అయితే తీసుకువెళ్తాము. చాలా మందికి డౌట్ కదా, నాగల చవితి రోజు శనివారం చిమ్మెలు తింటామా అనేసి నువ్వులది. అసలు ఆ డౌటే పెట్టుకోకండి. చాలా వరకు కదా ప్రసాదాలు కూడా నువ్వులు ఉంటాయి. మన సైడ్ కాదు కానీ అమర్నాథ్ ఇటు సైడ్ అంతా కూడా నువ్వుల ప్రసాదం ఇస్తారు, ఒక వండలా చుట్టేసి. అలా దేవుడికే పెడుతున్నాం. ఇంక మనం ఎంత చెప్పండి, అసలు ఎటువంటి భయం లేకుండా హ్యాపీగా తినొచ్చు. తర్వాత పెసరపప్పు నానబెట్టి సలివిడి కూడా చేశాను. ఇప్పుడు ఫ్రూట్స్ కట్ చేయాలి. ఈ ఫ్రూట్స్లోని కొన్ని ఫ్రూట్స్ మిస్ అయినట్టుగా ఉన్నాయి, ఇక్కడ దొరకలేదు. ఇవన్నీ కూడా ఫాస్ట్గా రెడీ చేస్తున్నాను. ఇంకా మా విహాన్ బాబు కూడా రెడీ అవ్వలేదు, వాడిని కూడా రెడీ చేయాలి. ప్రతి సంవత్సరం ఇవి నేనే కట్ చేస్తాను. అత్తి చిమ్మలు చేసేవారు. ఈ ఫ్రూట్స్ అన్ని కూడా నేను కట్ చేసేదాన్ని. మీషోలో ఈ నైఫ్ తీసుకున్నాను, చాలా ఈజీగా కట్ అవుతున్నాయి. మీకు కూడా కావాలంటే కామెంట్ చేయండి లింక్ అని. చెరుకు ముక్క కూడా చాలా ఈజీగా కట్ చేశాను. చూసారా, పొట్లో వేయడానికి పాలు, ఇంకా సలివిడి, వడపప్పు, చిమిలి, కట్ చేసి పెట్టిన ఫ్రూట్స్ కూడా అయితే అన్నీ రెడీ చేసి అయితే బాక్సుల్లో అయితే వేసాను. ఈ బాక్సులన్నీ కూడా ఒక బ్యాగ్లో అయితే పెట్టేశాను. ఈ ఒక్క బ్యాగే కాదు, ఇంకా పూజ సామాన్లు కూడా వేరేగా ఉన్నాయి, అవి కూడా రెడీ చేయాలి. ఇప్పుడు నేను కూడా రెడీ అవ్వాలి. సారీ కట్టుకొని ఇంకా మా బాబు కూడా రెడీ చేయాలి. వాడైతే రెడీ అయిపోయాడు నేను వచ్చేసరికి. వాళ్ళ నాన్న రెడీ చేస్తారు. ఎందుకు నా సారీ ఎలా ఉంది కామెంట్ చేయండి. బ్లౌజ్ మాత్రం మా మామి కుట్టారు, చాలా బాగుంది. నాకు మాత్రం చాలా నచ్చింది. ఇలా నాకు హైనెక్ బ్లౌజులు అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడు డిజైన్ చేసుకున్నా కూడా ఇలా నెక్ కానీ హ్యాండ్స్ కానీ డిజైన్ చేయమంటాను మామికి. చాలా బాగా కుడతారు. ఇప్పుడు కనిపిస్తున్న స్కూల్ మా విహాన్ బాబు స్కూలు. ఈరోజు చుట్టి పెట్టేశాడు, నాగల చవితి. ఇక్కడైతే సెలవు లేదు. ఇలా కొంత దూరం వచ్చేసరికి ఇక్కడ పుట్టలు వెతుకుతున్నాము, ఎక్కడా కనిపించట్లేదు. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే వేసాము. అటు సైడ్ వెళ్లకుండా కొంచెం ఏదో కట్టేశారు గేట్ లాగా, ఇంకా అందుకోసం ఇటు సైడ్ దారిలో కనిపించే కానీ ఇక్కడ చాలా మంది జనం ఉన్నారనేసి అయితే ఇటు సైడ్ వచ్చాము. ఇక్కడ చూసారా వ్యూ ఎంత బాగుందో. ఎవ్రీ ఇయర్ మేము నాగల చవితి అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము, మొత్తం మా ఫ్యామిలీ అంతా కలిసి. ఈ సంవత్సరం కొన్ని రీజన్స్ వల్ల అయితే ఎవరి మటుకు వాళ్ళు ఇల్లు అయితే ఇలా పొట్లో పాలేస్తున్నారు. కానీ లేదంటే నాగల చవితి అంటే ఒక పెద్ద పండగలాగే మా సైడ్. మొత్తం మా ఫ్యామిలీ అంతా కలిపి 50 మెంబర్స్ అవుతారు. వాళ్ళందరూ కూడా మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ప్రిపేర్ చేసి తెచ్చుకుంటాము. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ అయితే ప్రిపేర్ చేసి పొట్లో పాలేసిన తర్వాత టిఫిన్, మధ్యాహ్నం లంచ్, ఇంకా కొన్ని ఆటలు, ఇంకా మరి చెప్పకండి ఒక పిక్నిక్ లాగే అలా ఉంటుంది. ఈ సంవత్సరం చెప్పాను కదా కొన్ని రీజన్స్ వల్ల అయితే చేయట్లేదు. మాలాగే ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటారు, అయ్యో ఈరోజు నాగల చవితి మేమందరం కలలేదు అనేసి. అయితే ఇక్కడ పుట్ట అయితే కనిపించింది. ముందైతే మొత్తం క్లీన్ చేసి ముగ్గు పెట్టి పూజ అయితే స్టార్ట్ చేసాము. మా పూజ అవుతుంది కానీ మా విహాన్ బాబు కళ్ళంతా కూడా ఆ బాంబుల మీదే, ఎప్పుడెప్పుడు పేలుస్తాము అనేసి. ఫైనల్ గా పుట్లో పాలైతే వేస్తాము. ఇప్పుడు ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. ఎండ మాత్రం ఒక లెక్కలో ఉంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి వంట కూడా చేయాలి. చూసారు కదా, నాగల చవితి అయితే ఇలా చేసుకున్నాం మేము. వీడియో కనుక నచ్చితే కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.